ప్రశాంతమైన ప్రకృతిలో ప్రమాదకరమైన ఊరు. వెళ్ళిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో తిరిగి రావడం లేదు. కానీ ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది. అనుకోకుండా అమావాస్య నాడు ప్రత్యక్షమవుతుంది. అసలు ఆ ఊరు, అందులో ఏం జరుగుతుంది? అందులో ఉన్న మనుషులు ఏమయ్యారు? అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ప్రాణాలతో బయటపడిన ప్రియా విజయ్తో ఏం చెప్పింది? ప్రియా ఆ రోజు రాత్రి జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి మేము ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత పెద్ద కోట కనిపించింది. ఆ కోటలోని మిస్టరీ బుక్ కోసమని మేము లోపలికి వెళ్ళాము. లోపల చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ కోటంతా విచిత్రంగా ఉంది. వింత వింత శిలలు ఉన్నాయి అక్కడ. మేము మెల్లగా ఒక్కో గదిలోకి వెళ్తూ ఉండగా ఒక గది మాత్రం తాళం వేసి దానికి చాలా రకాలైన దారాలు కట్టి ఉన్నాయి. ఆ గది లోపలే మాకు కావాల్సిన ఆ మిస్టరీ బుక్ దొరుకుతుందని ఆ గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాం. అక్కడ మాకు పెద్ద రాతి విగ్రహం కనిపించింది. వాట్, రాతి విగ్రహమా అంటూ ఇద్దరు ఆశ్చర్యపోయారు. అవును సార్, రాతి విగ్రహమే. అది చూడడానికి ఎలా ఉంది అని అడిగాడు విజయ్. అది చాలా విచిత్రంగా, భయంకరంగా ఉంది. దాని మీద చాలా విచిత్రమైన ఆకారాలు ఉన్నాయి. సరే, ఆ రాత్రి తర్వాత ఏం జరిగింది? దాన్ని చూసి మాకు చాలా భయం వేసింది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోదామని మా వాళ్ళతో చెప్పాను. కానీ మా వాళ్ళు మాత్రం ఆ రాతి విగ్రహం కిందే చాలా విచిత్రమైన ఆ మిస్టరీ బుక్ ఉంటుందని, అది మనం సొంతం చేసుకుంటే ఆ భైరవపురం ఏంటో, దాని రహస్యం ఏంటో, అక్కడ మనుషులు ఏమయ్యారో మనకు తెలుస్తుందని అన్నారు. నేను కూడా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో కలిసి ఆ విగ్రహాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా అని ఆపేసి భయంతో వణుకుతుంది. ఏముంది అందులో చెప్పు అంటూ టెన్షన్ తట్టుకోలేక అడిగాడు విజయ్. సార్, మేము ఆ విగ్రహాన్ని తాకగానే దానికున్న ఒక ఎర్రటి వజ్రం లాంటిది కింద పడి, అది పడగానే ఒక్కసారిగా మాకు ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అరుపు వినిపించిన తర్వాత ఒక్కసారిగా ఆ విగ్రహం ఒక పిశాచిలా మారిపోయింది. అది చూసిన మేము భయంతో అక్కడి నుండి పరుగు పెట్టాము. బయటకు వచ్చాము కానీ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ చెప్పు, తర్వాత ఏమైంది అని అడిగింది దివ్య. నేనొక్కదాన్నే ప్రాణాలతో బయటపడ్డాను మేడం. నాతో పాటు బయటికి మా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ రూపాలు మారిపోయి వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూసిన భయంతో నేను అక్కడి నుండి పారిపోయి వస్తూ కారు కింద పడ్డాను అని చెప్పింది. ప్రియా చెప్పింది పూర్తిగా విన్న విజయ్ ఏం మాట్లాడకుండా ఆ గది నుండి బయటికి వచ్చేశాడు. అతని వెనక దివ్య వచ్చింది. దివ్య, ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? తనకేమైనా పిచ్చి పట్టిందా అని అన్నాడు విజయ్. అదేంటి సార్, తను చెప్పిన దాని మీద మీకు నమ్మకం లేదా? ఇదంతా నమ్ముతున్నావా దివ్య అని అడిగాడు విజయ్. సార్, ఆ అడవి, ఆ భైరవపురం అనే గ్రామం మిస్టరీ బుక్ గురించి మా నాన్నగారు చెప్తుంటే విన్నాను. మా నాన్నగారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. సో దాని గురించి నాకు కొంచెం ఐడియా ఉంది అని చెప్పింది దివ్య. విజయ్ సైలెంట్ అయిపోయాడు. ఇంకో పక్క ఎస్ఐ ఆ అడవిలో వెళ్ళి మిస్ అయిన వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆకాశం మొత్తం పూర్తిగా నల్లని మబ్బులతో, పెద్ద పెద్ద మెరుపులతో, ఉరుములతో భీభత్సంగా ఉంది. గాలి కూడా చాలా వేగంగా వీస్తుంది. ప్రియా చెప్పిన ఆ ప్రదేశానికి 5 కానిస్టేబుల్స్తో కలిసి ఎస్ఐ కూడా వెళ్ళారు. ఆ చుట్టుపక్కల మిగిలిన వారి కోసం, ఆ భైరవపురం కోసం టార్చ్ లైట్లో వెతుకుతూ ఉన్నారు. కానీ అక్కడ ఆ గ్రామం ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. ఇలా వెతుకుతూ ఉండగానే పూర్తిగా చీకటి పడిపోయింది. ఇలా కాదని అందరూ తలో దిక్కు వైపు వెళ్ళి వెతుకుతున్నారు. కానిస్టేబుల్ రంగా వెళ్ళిన వైపు అడవి చాలా దట్టంగా ఉంది. పైగా గాలి కూడా గట్టిగా వీస్తుండడంతో వెతకడం ఆలస్యమవుతూ ఉంది. అలా రంగా కొద్ది దూరం అడవిలోకి వెళ్ళగా ఉన్నట్టుండి అతని టార్చ్ లైట్ పనిచేయడం ఆగిపోయింది. అసలే రంగాకి భయం ఎక్కువ. సడన్గా టార్చ్ లైట్ కూడా పనిచేయడం ఆగిపోవడంతో ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఈసారి అడుగుల చప్పుడు మరింత గట్టిగా వినిపించడం సాగింది. అలా వేగంగా ముందుకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అతని ముందుకు ఒక ఆకారం రావడం రంగాకి కనిపించింది. చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో వచ్చింది తన వాళ్లే అనుకుని, సార్ మీరేనా అని భయంతో పిలిచాడు. అలా అడుగుతూ ఉండగానే ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు వేగంలో ఆకారం రంగాకి కనిపించింది.
ఆ ఆకారం చాలా భయంకరంగా ఉంది. దానిని చూడగానే రంగా భయంతో బిగుసుకుపోయాడు. అతను చూస్తూ ఉండగానే అది మెల్లగా అతని వైపు రావడం ప్రారంభించింది. దాంతో రంగాకి భయం మరింతగా పెరిగిపోయింది. పెద్దగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంతలో దూరంలో తప్పిపోయిన వాళ్ల కోసం వెతుకుతున్న అందరికీ రంగా అరుపు వినిపించి వేగంగా ఆ వైపు వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి రంగా స్పృహ కోల్పోయి నేలపై పడి కనిపించాడు. అందరూ కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి కొద్ది దూరంలో ఉన్న మరో కానిస్టేబుల్ "సార్, ఇలా రండి" అని గట్టిగా అరిచాడు. అందరూ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ నేలపై ఒక శవం కనిపించింది. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఎస్ఐ దానిని చూస్తూ వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక అంబులెన్స్ని, ఫోరెన్సిక్ టీమ్ని అక్కడికి రమ్మని చెప్పాడు. మిగిలిన కానిస్టేబుల్స్ రంగాకి స్పృహ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. "వీడికి ఏమైంది, ఇలా పడిపోయాడు" అని అడిగాడు ఎస్ఐ పక్కన ఉన్న కానిస్టేబుల్తో. ఆ కానిస్టేబుల్ నవ్వుతూ చీకట్లో అసలే ఆ శవాన్ని చూసి భయపడ్డాడు అని అన్నాడు. "సరే, ముందు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. చూడు, అంబులెన్స్ రాగానే ఆ శవాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళు. చీకటిపోయింది కాబట్టి రేపు హాస్పిటల్కి వస్తాను" అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి బయలుదేరాడు. కానిస్టేబుల్ కూడా సరేనని ఆ అస్థిపంజరానికి కాపలాగా కూర్చున్నాడు. మిగతా కానిస్టేబుల్స్ కలిసి రంగాన్ని పోలీస్ వ్యాన్లో పడుకోబెట్టారు. జీప్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎస్ఐలో ఏదో ఆలోచిస్తూ ఉండగా "సార్, మీకో విషయం చెప్పాలి" అని అన్నాడు. "చెప్పు" అన్నాడు ఎస్ఐ. "ఆ శవాన్ని చూస్తే మీకు ఏమీ అనుమానం రావట్లేదా సార్?" "నీకు వచ్చిన అనుమానం ఏంటి?" "ఆ శవానికి ఏదో పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపేశారని అర్థమవుతుంది. కానీ" అంటూ మధ్యలో ఆపేశాడు. "ఏంటి కానీ, చెప్పేది పూర్తిగా చెప్పు" అంటూ విసుక్కున్నాడు ఎస్ఐ. "సార్, మన శరీరంపై చిన్నగా ఏదైనా తెగిపోతే చాలా రక్తం వస్తుంది. అలాంటిది గొంతు కోసినా సరే అక్కడ ఒక్క చుక్క రక్తం కూడా లేదు. అది గమనించారా? దీంట్లో ఏముంది? తనని ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉండొచ్చు కదా?" "నిజమే సార్, కానీ కనీసం తన ఒంటి మీద ఉన్న బట్టల మీద కూడా కొంచెం కూడా రక్తం ఆనవాళ్లు లేవు" అని తన మనసులో మొదలుతున్న అనుమానాన్ని బయటపెట్టాడు. కానిస్టేబుల్ మాటలు విన్న తర్వాత ఆలోచనలు పడ్డాడు ఎస్ఐ. వెంటనే తన ఫోన్ తీసి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ విజయ్కి ఫోన్ చేశాడు. అటు నుంచి విజయ్ ఫోన్ ఎత్తగానే "నమస్తే డాక్టర్, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు అడవిలో ఒక డెడ్ బాడీ దొరికింది. కొంచెం దానికి అర్జెంటుగా పోస్ట్మార్టం చేయగలరా?" "రాత్రిపూట పోస్ట్మార్టం చేయడం కుదరదు కదా సార్. మీకు అంత అర్జెంట్ అయితే రేపు మార్నింగ్ చేస్తాను." "ప్లీజ్ డాక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఏదో విధంగా మీరే హెల్ప్ చేయాలి." "మీరు చెప్పేది నిజమే సార్, కానీ మా రూల్స్ ఒప్పుకోవు. కానీ మీకు అంత అర్జెంట్ అయితే బాడీని నార్మల్గా ఎగ్జామిన్ చేస్తాను. దానివల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది." "థ్యాంక్ యూ డాక్టర్, ఈ హెల్ప్ చేయండి. ఆల్రెడీ అంబులెన్స్ స్పాట్కి బయలుదేరింది. కొద్దిసేపట్లో ఆ బాడీ మీ హాస్పిటల్కి వస్తుంది. మీ పరీక్షలు పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయండి." "అలాగే, తప్పకుండా చేస్తాను" అని విజయ్ ఫోన్ పెట్టేశాడు. "చూడు కానిస్టేబుల్, నన్ను ఇంటి దగ్గర దింపేసిన తర్వాత డైరెక్టుగా హాస్పిటల్కి వెళ్ళు. రంగాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్కడ ఏదైనా అవసరమైతే నాకు వెంటనే ఫోన్ చేయి" అని చెప్పాడు. "అలాగే సార్" అని అన్నాడు కానిస్టేబుల్. 10 నిమిషాల్లో ఎస్ఐ ఇల్లు వచ్చింది. అతన్ని అక్కడ దింపేసిన తర్వాత కానిస్టేబుల్ డైరెక్టుగా హాస్పిటల్కి వెళ్ళాడు. రంగాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అక్కడ అడవిలో ఆ శవానికి కాపలాగా కూర్చున్న కానిస్టేబుల్ దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంతలో అలా నేలపై ఉన్న శవం ఒక్కసారిగా లేచి కూర్చుంది. మెల్లగా కానిస్టేబుల్ వైపు నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో సరిగ్గా అంబులెన్స్ వచ్చింది. నుంచొని ఉన్న ఆ శవం ఒక్కసారిగా నేలపై పడింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి భయంతో బిత్తర చూపులు చూశాడు. అంబులెన్స్ నుంచి కొంతమంది అక్కడికి రావడంతో ఇక అదేమీ పట్టించుకోకుండా ఆ బాడీని వాళ్ళ సహాయంతో అందులోకి ఎక్కించాడు. అంబులెన్స్ అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరింది. కొద్దిసేపటికి అంబులెన్స్ హాస్పిటల్కి చేరుకుంది. ఆ శవాన్ని మార్చురీ రూమ్లో పెట్టారు. హాస్పిటల్ చీకటి పడడం వల్ల పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది.
హాస్పిటల్లో కొంతమంది స్టాఫ్ మాత్రమే ఉన్నారు. స్టోరీ కంటిన్యూ నెక్స్ట్ పార్ట్.